హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్లిమిటెడ్ హోమ్ రెసిపీస్. ఈ వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కొబ్బరి చట్నీ ఏ టిఫిన్లోకైనా సరే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా పచ్చి కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఈ సైజులో ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను 1 కప్ పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఇలా హీట్ అయ్యాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు వీటిని కాస్త వేయించుకుందాం. ఇందులోనే కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. ఈ చట్నీలో కంప్లీట్గా పచ్చిమిర్చినే వాడాలి. రెడ్ చిల్లీ పౌడర్ వేయకండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని కూడా వేయించుకుందాం. ఇలా కొబ్బరి పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఇందులో 3 రెమ్మల కరివేపాకు అలాగే కాస్త పుదీనా వేసుకోండి. పుదీనా వేయడం వల్ల చట్నీకి మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ కాస్త ఘాటుగా కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనిద్దాం. ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సర్ జార్లో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకుందాం. గ్రైండ్ చేసేటప్పుడే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు పుట్నాల పప్పు అండ్ 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఫైన్గా పేస్ట్ చేసుకోండి. చూడండి, చట్నీ ఇలా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చట్నీకి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కాస్త వేయించుకుందాం. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చి వేసుకుందాం అండ్ 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కాస్త వేయించుకుందాం. ఇలా అన్నీ వేగాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపు అంతా కూడా ప్రిపేర్ చేసుకున్న చట్నీలో వేసుకొని మిక్స్ చేసుకుందాం. చాలా ఈజీగా అండ్ సింపుల్గా మన కొబ్బరి చట్నీ అయితే రెడీ అయింది. మీరు ఓసారి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి అండ్ మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.